ఇక నేవీకి రాఫెల్ జెట్స్ మన దేశ నేవీ అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ జెట్స్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ డీల్కు ప్రధాని మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీని విలువ 64,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ రాఫెల్ జెట్స్ పంచాయతీ గతంలోనే అనేక వివాదాలు ఈ రాఫెల్ జెట్స్ ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు అంటే నీటి మీద చేస్తాయినట్టు అయితే ఇక్కడ అన్ని సర్ఫేస్ల మీద పోరాడగలుగుతాయి. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ టు ఎయిర్ టు వాటర్ ఈ చేయగలుగుతుంది. అయితే ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి డీలు యూపీఏ గవర్నమెంట్ హయాంలోనే జరిగింది. అప్పుడు దాదాపుగా ఒక 120-130 యుద్ధ విమానాలు కొనాలని, దాని కాస్ట్ వచ్చేసి 578 కోట్లు ఏమో అన్న ఒక్కొక్క విమానం ధర. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తా. ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది 560 కోట్లు సమేదో ఉంది ఒక్క యుద్ధ విమానం. అయితే ఈ యూపీఏ గవర్నమెంట్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేయించాడు. ఒక్క యుద్ధ విమానానికి 560 కోట్లు పెడతారా అని 1600 కోట్లకు ఒక విమానం మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం. 1600 కోట్లకు వీళ్ళ 560 కోట్లకు 70 కోట్లకు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొస్తే 1600 కోట్లకు వీళ్ళు అగ్రిమెంట్ చేశారు ఏ రాఫెల్ యుద్ధ విమానాలకు. ఈ తెలివి కల ప్రభుత్వం చేసి ఇంకా పైపెచ్చు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఈ ఏదైతే రాఫెల్ యుద్ధ విమానాలు సప్లై చేసేటువంటి ఫ్రాన్స్ సంస్థ ఏదైతే ఉందో, ఈ ఫ్రాన్స్ సంస్థ మీ దగ్గర విమానాలు కొంటాం, ఇన్ని 60,000 కోట్లు పెట్టి విమానాలు కొంటాం. కానీ నువ్వేం చేయాలంటే నీకు చేస్తున్నటువంటి 60,000 కోట్లలో 30,000 కోట్లు నువ్వు ఇండియాలో పెట్టుబడి పెట్టాలి. ఇండియాలో పెట్టుబడి పెట్టాలని ఈ షరతు. పెట్టుబడి అంటే ఏడ పెట్టాలి? హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ హాల్, దీంట్లో పెట్టాలి. కాదు, దీంట్లో కాదు, అనిల్ అంబానీ కంపెనీలో 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పి డీల్ చేసుకొచ్చారు. చూసుకో, ఈ అనిల్ అంబానీకి ఉన్నటువంటి ఈ ఏరోనాటికల్ కంపెనీ ఏదైతే ఉందో దానికి అనుభవం లేదు, అది అప్పుడే పుట్టింది కంపెనీ. 30,000 కోట్ల రూపాయలు ఈ రకంగా ఇటు తీసుకొచ్చి. ఈ అనిల్ అంబానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ముంచిండి ఇది వరకు? అది అనంతం. అది తర్వాత ఇగో వీళ్ళదేమో ఇది. ఇప్పుడు తాజాగా 64,000 కోట్ల రూపాయల రాఫెల్ డీల్కు మళ్ళీ పోతా ఉన్నారు. అనిల్ అంబానీ గారికి ఆరోగ్యం బాగలేనప్పుడల్లా డీళ్లు కుదురుతూ ఉంటాయి. అంబానీ గారికి సరదైనప్పుడల్లా నరేంద్ర మోడీ గారు గోలేసుకుంటారు. అదానికి జ్వరం వచ్చినప్పుడల్లా ఈయన చెదరు కప్పుకుంటాడు. ఇగో ఇది కథ ఈ రాఫెల్ డీల్లకు సంబంధించినటువంటిది.